ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. మీ అందరికీ ముందుగా భోగి పండుగ, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు అయితే పోస్తాం కదండి. అయితే ఈ భోగి పళ్ళకి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. అవేమిటో వాటికి సంబంధించిన సమాధానాలు నేను ఇప్పుడే తెలియజేస్తానండి. ముందుగా వచ్చే ప్రశ్న ఏమిటంటే, అసలు ఈ భోగి పండుగ రోజున భోగి పళ్ళు ఎందుకు పోస్తాం చిన్నపిల్లలకి, ఇంకా భోగి పండ్లు అంటే ఏమిటి, ఈ భోగి పండ్లో ఏమేమి కలపాలి అనే సందేహం అయితే చాలామందికి అయితే ఉంటుందండి. అసలు ఈ భోగి పళ్ళని భద్రి ఫలం అని కూడా అంటాము. శివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు భద్రికావనంలో ఘోర తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చి శివుడు వరమిస్తాడు. దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణునికి భద్రికా ఫలంతో అభిషేకం అయితే చేస్తారండి. ఆ అభిషేకానికి మెచ్చిన శ్రీమన్నారాయణుడు చిన్న పిల్లల్లా మారిపోతాడు. అప్పటి నుండి ఈ రేగిపళ్ళు భోగిపళ్ళుగా మారాయి. ఇదంతా కూడా భోగి పండుగ రోజు జరిగిందండి. కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇలా భోగి పండ్లు పోసే ఆనవాయితీ అయితే వచ్చింది. పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు మనం కృష్ణుడి విగ్రహానికి లేదా పటాన్ని అలంకరించి మొదటిగా సరైన మోతాదులో భోగి పండ్లను తీసుకొని మనం కృష్ణుడికి కానివ్వండి మనం అభిషేకం అయితే చేయాలి. అంటే కృష్ణుడి మీద ఈ భోగి పళ్ళు అనేది వేయాలి. తర్వాత మన ఇంట్లో పిల్లల మీద ఈ భోగి పళ్ళు అనేది వేయాలండి. అయితే ఈ భోగి పళ్ళల్లో ఏమేమి కలపాలి, మనం చిన్న సైజు రేగిపళ్ళు ఉంటాయి చూడండి, ఆ రేగిపళ్ళు అయితే మీకు కావాల్సినవి అయితే తెచ్చుకోవాలి. ఇంకా 2-3 గంటల ముందే శనగలను అయితే నానబెట్టుకోవాలి. ఈ శనగలను రేగిపళ్ళను 2 కలపాలి. ఇంకా వీటిలో కొన్ని చిల్లర నాణాలను అయితే వేయాలండి. ఇంకా కొంతమంది చెరుకు గడ ఉంటుంది కదండి, వాటి ముక్కలు లేదా అది లేకపోతే పటికి బెల్లం ముక్కలైనా వేసుకుంటారు. పూల కింద బంతిపూల రేకులు కానివ్వండి, చామంతి పూల రేకులు కానివ్వండి కలపాలి. ఇలా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. వీటిని భోగిపళ్ళు అంటాము. వీటినే మనం పిల్లలకి తల మీద అనేది వేయాలి భోగిపళ్ళుగా. ఇంకా మనం చివరిగా కొన్ని అక్షింతలు కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా భోగి పండుగ రోజున మనం వీటిని అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఎవరికి ఈ భోగి పళ్ళు పొయ్యాలి, ఏ వయసు పిల్లలకి పోయాలి అనే సందేహం అయితే ఉందండి. ఈ భోగి పళ్ళను 5 నెలల నుండి 11 సంవత్సరాల పిల్లల వాటికైతే పోయొచ్చండి. అయితే మగపిల్లలకి కానీ పోయొచ్చు, ఆడపిల్లలకైనా పోయొచ్చండి ఈ భోగి పళ్ళని. ముందుగా ఈ భోగి పళ్ళు ఎవరు పోయాలి అంటే, ఈ భోగి పళ్ళు మనం పిల్లలకు పోసేటప్పుడు ముందుగా ఎవరు పోయాలి అంటే, ముందుగా తల్లి అయితే భోగి పళ్ళు అయితే పోయాలండి. తల్లి పిల్లలకి గంధం రాసి కుంకుమ బొట్టు అనేది పెట్టి ఈ భోగి పళ్ళని పోయాలి. పోసిన తర్వాత అక్షింతలను తల మీద వేసి హారతి అనేది ఇవ్వాలి. ఈ విధంగా భోగి పండుగ రోజున ముందు తల్లి అయితే పోయాలి. అసలు ఎలా పోయాలి ఈ భోగి పండ్లని, ఏ సమయంలో పోయాలి అంటే, ఈ భోగి పళ్ళని మనం సూర్యాస్తమం అవ్వక ముందైతే పోయాలండి. అంటే మనం 5 గంటల నుండి 7 గంటల లోపు అయితే ఈ భోగి పళ్ళు అయితే పోయాలి. ఎలా పోయాలంటే, మనం 2 చేతులతో మనం భోగి పళ్ళని పట్టుకొని 3 సార్లు సవ్య దిశగాను 3 సార్లు అపసవ్య దిశగాను చుట్టి తర్వాత తల మీద అనేది పోయాలండి. ఇంకా తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు, పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ భోగి పళ్ళు అనేది పోయవచ్చా అంటే పోయకూడదండి. భోగి పండ్లు పోయడానికి ఏమన్నా ఆనవాయితీ ఉండాలంటే, దీనికి ఆనవాయితీతో సంబంధం ఏం లేదండి. ఎవరైనా మన చిన్నపిల్లలకి భోగి పళ్ళు అనేది పోసుకోవచ్చు. మీకు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కానీ ఈ భోగి పళ్ళు అయితే పోసుకోవచ్చండి. ఈ పండ్లు పోసిన తర్వాత వాటిని ఏం చేయాలంటే, ఈ రేగి పళ్ళని కాయిన్స్ని ఏం చేయాలి అని అంటారు. ఈ రేగి పళ్ళని ఫ్లవర్స్ని వాటిని ఏమో పారే నీటిలో అయితే వేయాలండి. తర్వాత కాయిన్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే ఎవరికైనా పేదవారికి దానంగా అయితే ఇవ్వచ్చు. ఇంకా ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులకి ఏమన్నా ఇవ్వాలా అంటే, మీరు ఇవ్వగలిగితే వాళ్ళకి తాంబూలం అనేది ఇవ్వండి. ఇంకా పిలిచిన అతిథులకి తాంబూలం అలా అయితే ఇవ్వచ్చు. ఇంకా తల్లి లేనప్పుడు ఈ భోగిపళ్ళు ఎవరు పోయాలి అంటే, ఈ తల్లి లేనప్పుడు భోగిపళ్ళు అనేది పోయొచ్చండి. తండ్రి లేదా ఇంటికి పెద్ద ఎవరుంటారో వాళ్ళ చేత ముందుగా ఈ భోగిపళ్ళు అయితే పోయించవచ్చు. ఇలా చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు అయితే లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తారండి. ఈ విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు ఉంటే
మనం భోగిపళ్ళు అయితే పోయొచ్చు. ఇంకా మనం మొదటిసారిగా భోగిపళ్ళు పోసేటప్పుడు ఎప్పుడు పోయాలి అనే సందేహం అయితే ఉంటుందండి. మీరు ఒకవేళ మొదటిసారిగా భోగిపళ్ళు పోసుంటే బేసి సంఖ్యలో అయితే స్టార్ట్ చేయాలండి. అంటే ఏంటంటే మన సంవత్సరంలోపు 3 సంవత్సరాలప్పుడు లేదా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలప్పుడు ఇలా బేసి సంఖ్యలో ఏజ్ ఉన్నప్పుడు ఆ టైంలో అయితే భోగిపళ్ళు అయితే పోయాలండి మొదటిసారి పోసే వాళ్ళైతే. తర్వాత నుండి అయితే మనం ఎప్పుడు కంటిన్యూగా ప్రతి సంవత్సరం అయినా పోసుకోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు పోసుకోగలిగితే అన్ని సంవత్సరాలు అయితే పోసుకోవచ్చండి. ఒకవేళ మనం ఒక సంవత్సరం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం పోసుకోవచ్చు అంటే పోసుకోవచ్చండి, అలాగైనా పోయవచ్చు. ఒకవేళ మీకు ఈ సంవత్సరం పోయడం కుదరలేదు అనుకునే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అయినా పోసుకోవచ్చు. ఓకే అండి. ఇంకా మీకు ఈ భోగి పళ్ళకి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.